నడుచుకొని వచ్చారు అని కానీ పోలీసులు ఏమాత్రం దారుణమైన పరిస్థితి అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను ఇక్కడికి వస్తానని నేను ఇక్కడికి వచ్చి ఈ జరిగిన విషయాలన్నీ నేను ప్రజలకు చెప్తానని చెప్పకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన స్థాయికి దిగజారిపోయినాడు అనంటే వక్రీకరించేందుకు తప్పుదోవ పట్టించేందుకు పేషెంట్లను కూడా నేను రాకముందే కొంతమందిని పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే కార్యక్రమాలు కూడా చేశాడు. అంతటి దారుణమైన పరిస్థితి మీరు అంతా సాక్షులు దానికి. పేషెంట్లు చాలామంది మేము పోము, మా పరిస్థితి ఇంకా బాగలేదు, మమ్మల్ని ఎక్కడికి పంపిస్తూ ఉన్నారు, మేము ఎందుకు పోవాలి అని చెప్పి భీష్మించుకొని హాస్పిటల్లో ఉండిపోయినారు. నన్ను హాస్పిటల్కి రానియడంలో ఈ పేషెంట్లను పంపించేదానికోసం, ఇక్కడ నుంచి లేకుండా చేసేదానికోసం నన్ను ట్రాఫిక్లో కావాలని ఆపే కార్యక్రమం, ట్రాఫిక్లో నుంచి ట్రాఫిక్ అడ్డం పెట్టి నా కాన్వాయ్ని పూర్తిగా రాకుండా చేసే కార్యక్రమం, డిలే చేసే కార్యక్రమం పద్ధతి ప్రకారము ఈ మాదిరిగా చేశారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న ఎస్పీకి కూడా ఇదే మాట చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళంతా కూడా కుమ్మక్కై వీళ్ళంతా కూడా ఎంతటి దారుణంగా వీళ్ళంతా కూడా బిహేవ్ చేశారు, ఎంతటి దారుణంగా కూడా దేవుని విషయంలో వీళ్ళు ఎంత దారుణంగా కూడా ప్రవర్తించారో ఇవన్నీ పైన దేవుడు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ దగ్గర నుంచి అక్కడ చంద్రబాబు నాయుడు గారి దాకా అందరికీ కూడా ఖచ్చితంగా మొట్టికాయలు బలంగా కూడా ఖచ్చితంగా పడతాయి. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.